డైరెక్ట్ గా సినిమాలు చేయాల్సిన తరుణ్ భాస్కర్ ప్రెజెంట్ ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే ఉందా? నటుడిగా సక్సెస్ కొట్టేంత వరకు సినిమాలు చేయాలనే డిసైడ్ అయ్యారా? మరి త్వరలో గాయపడ్డ సింహం సినిమాతో వస్తున్న ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆడియన్స్ ని మెప్పిస్తారా? ఈ సినిమా హిట్ అయితే ఇకపై హీరోగానే బిజీ అవుతారా? తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన సినిమా గాయపడ్డ సింహం. అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్న యువకుడికి వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు అనే స్టోరీ లైన్ తో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గాయపడ్డ సింహం సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తుందని అనౌన్స్ చేశారు మేకర్స్. గాయపడ్డ సింహం సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ట్రైజర్ అలాగే థీమ్ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే మూవీ టీం చేస్తున్న ప్రమోషన్స్ తో సినిమా జనాలకు బాగానే రీచ్ అవుతోంది. దీంతో ఈ మూవీతో అయినా తరుణ్ భాస్కర్ హిట్ కొడతారా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. కొన్ని సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్ రోల్స్ చేసిన తరుణ్ భాస్కర్ రీసెంట్ గా ఓం శాంతి 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 మూవీతో అనుకున్న రిజల్ట్ అందుకోలేకపోయారు. తరుణ్ భాస్కర్ నుంచి డైరెక్టర్ గా సినిమాలు మిస్ అవుతున్నారు జనాలు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఈ నగరానికి ఏమైంది 2ని అనౌన్స్ చేసిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వక్సేన్ లీడ్ రోల్లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా యూత్ ని మెప్పించింది. అలాగే పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చిన తరుణ్ భాస్కర్ కేవలం యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గానూ సినిమాలు చేయాలి అంటున్నారు. మరి గాయపడ్డ సింహం రిజల్ట్ తో తరుణ్ భాస్కర్ డైరెక్షన్, యాక్టింగుల్లో దేన్ని సీరియస్ గా తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.